మనమందరము విశ్వసిస్తాము, ఆచరణలో చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అని చెప్పి, కానీ ఇంకా గమనిస్తే మనకొక్కటి అర్థమవుతుంది. విద్య, ఎడ్యుకేషన్ ప్రతి తెలంగాణ పిల్లవాడికి ప్రభుత్వ పరంగా నాణ్యతతో కూడిన నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సామాజిక న్యాయము, మహిళా సాధికారత, విద్య, పేదవానికి ప్రమాణాలతోటి నైపుణ్యంతో కూడిన విద్య, పేదవాని యొక్క ఆరోగ్య రక్షణ భద్రత ప్రభుత్వాన్ని మాది అని చెప్పి, అదే రకంగా సామాజిక భద్రతని సంపూర్ణంగా విశ్వసించేది, ఆచరణలో తీసుకొచ్చి నడిపించేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మన ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ రావడము, పంట మార్పిడి, తెలంగాణలో పంట మార్పిడి చాలా అవసరము. ఈరోజు 2 సంవత్సరాల పైచిలకు సుమారు 1,10,000 కోట్ల రూపాయలు రైతులపైన వెచ్చించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. సుమారు 70,000 పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందులో ఆరోగ్య శాఖకు సంబంధించి 10,000 పోస్టులు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా 10,000 పోస్టులు. చట్టాలు, చారిత్రక చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ రావు గారు గుర్తు చేస్తుండే, ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్కు సంబంధించి 14 గ్రామాలు, 3 సంవత్సరాల పోరాటము, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నది, న్యాయపరంగా పోరాడింది, చరిత్ర సృష్టించింది, వారికి బాధ్యతగా ఉన్నది అంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు ఈ ప్రాంతం మీద ప్రీతితోటి సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కరించే దిశగా మా ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కనుక మీ అందరి సహకారంతో వ్యవసాయమే కానీ, విద్యనే కానీ, వైద్యమే కానీ, సంక్షేమమే కానీ, చేయూతనే కానీ, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.